రైల్ కలర్ వాళ్ళు 87లో కూడా ఉత్తమ హాస్య నటుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో. 87లో ఒక కాంపిటీషన్స్ జరిగినాయి. అందులో నాకు మోనో యాక్షన్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం వినడం మిమిక్రీ కాంపిటీషన్స్. నాకు అంటే ఎప్పుడైనా కాంపిటీషన్స్లో పాల్గొన్నప్పుడు ఉత్తమ నటుడు నాకు వస్తే ఉత్తమ ద్వితీయ నటుడు అతనికి వచ్చేది అరవింద్ అని. నాకు ఉత్తమ హాస్య నటుడు వస్తే తనకు ద్వితీయ ఉత్తమ హాస్య నటుడు వచ్చేది. నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తే తన సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం వాడికి మిమిక్రీ అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు మోనో యాక్షన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. దానికి అప్పుడు నేను దానికి ఇంకో విచిత్రమైన ఏంటంటే ఆ కాంపిటీషన్స్కి జడ్జి మా ఫాదర్. మిమిక్రీ కాంపిటీషన్స్కి దానికి మా ఫాదర్ని పెట్టాను. నాకు ఇంత మీద చేయండి ఆ వయసులో ఒక తీసుకోలేకపోయాడు. దీన్ని నాకు మోనో యాక్షన్లో కూడా నాకు సెకండ్ ప్రైజ్ ఎందుకు వచ్చిందో కూడా జడ్జి స్టేజ్ మీద చెప్పాడు. అయినా నేను కన్విన్స్ కాలేదు. జంధ్యం రాంగ్ చేసుకున్నాను. జంధ్యం ఆహార్యానికి కూడా మార్పులు ఉంటాయి. స్టేజ్ మీద జడ్జి చెప్పారు. మా ఫాదర్ కూడా చాలా కన్విన్స్ చేసి ఉంటాను. రాదురా, ఆహార్యానికి కూడా మార్పులు ఉంటాయి, నువ్వు బాగా చేసినా కూడా నాకు ఒక మార్కు ఉంటుంది. ఆ ఒక్క మార్కులో పోయింది. ఇద్దరు సమానంగా ఒక మార్కులో పోయింది. మిమిక్రీలో వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడ నుంచి నాకు మిమిక్రీ పడింది. అబ్బాయి అతను అడిగిన, ఇప్పుడు డీజే ప్లేయర్ తను మిమిక్రీ డీజే ఒక మంచి ఐటమ్ చేశాడు. అడిగిన ఎవరి దగ్గర నేర్చుకున్నారా అంటే ఇట్లా మిమిక్రీ శ్రీనివాసన్, రామనగర్లో మిమిక్రీ శ్రీనివాసన్ ఉంటాడు, ఆయన ప్రపంచంలో ఎక్కడికి నేర్పాడు, నాకు ఒక్కడికే నేర్పిస్తాడని అన్నాడు. కానీ ఎట్లా వెతికా, ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత 89లో నేను మైబూర్నగర్కి వెళ్ళిపోయాను. మా మామయ్య గారు చదువుకున్నాను 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. పరమేశ్వరరావు గారి షో చూశాను. చాలా ఇన్స్పైర్ అయ్యాడు. కానీ నాకు గ్రూప్ లేదు. అప్పుడే శ్రీదేవి క్యాసెట్ వచ్చింది. యథార్థంగా రాసుకొని అనుకరించి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకరించాను. కాంపిటీషన్స్లో పాల్గొన్నాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ఇయర్లో ఆలియా కాలేజ్కి వచ్చిన హైదరాబాద్, అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 91లో 92 ఇక్కడ సెకండ్ ఇయర్. 94లో గురువు గారిని కలిశాను. రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వగానే ఆయన రాసి లేచి నేను అట్లా వస్తున్నా అంటే మా ఫాదర్ అప్పటికే నాకు చెప్పాడు. ఒక కొద్ది రోజు